ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీ తిరుపతి రెడ్డి గారు పామూరు నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు సారు చెప్పబోయే టాపిక్ నవవిధ ధర్మాలు. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ వెల్కమ్. ముందుగా మనందరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి పాదపద్మములకు, అదేవిధంగా వాల్యూ ఛానల్ సరితా మేడం గారికి, సతీష్ గారికి, జూమ్లో వీక్షిస్తున్నటువంటి ఆత్మబంధువులకు, యూట్యూబ్లో వీక్షిస్తున్న ఆత్మబంధువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము పత్రిజీ గారు రచించినటువంటి నవవిధ ధర్మాలు అనే టాపిక్ను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నవవిధ ధర్మాలు, ఇది పత్రిజీ గారు స్వయంగా రచించినటువంటి బుక్. ముందు ధర్మము అంటే ఏమిటో తెలుసుకుందాం. నవవిధ ధర్మాలు తెలుసుకోబోయే ముందు ధర్మము అంటే ఏందో తెలుసుకుందాం. ధర్మము అంటే యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ అన్నారు. యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ఇది యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ, కనాద మహర్షి చెప్పినటువంటిది. ఇది యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఇహలోకములో కానీ పరలోకములో కానీ, అంటే ఇహలోకములో అభ్యుదయము, పరలోకములో జన్మరాహిత్యాన్ని ఏదైతే ప్రసాదిస్తుందో దాన్ని ధర్మం అంటాం. ఎతో అంటే ఏదైతే, ఎతో అభ్యుదయము అంటే ఏదైతే మనకు ఇహలోకములో అభ్యుదయాన్ని, పరలోకములో జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుందో దాన్ని ధర్మము అంటారని వైశేషిక దర్శనంలో కనాది మహర్షి అది చెప్పడము జరిగిందనమాట. ధర్మాచరణ ద్వారానే ఊర్ధ్వగతి, అంటే మనం ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఊర్ధ్వగతి, అధర్మాచరణ ద్వారా అధోగతి. ధర్మాచరణ ద్వారా ఊర్ధ్వగతి, అధర్మాచరణ ద్వారా అధోగతి అని కూడా చెప్పబడింది అనమాట. అష్టావక్రుడు ఏం చెప్పారంటే, యామతి సా గతి భవేత్, అంటే నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలాగే ఉంటుంది అని చెప్పాడు అనమాట. అంటే మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలాగే ఉంటుంది, మన మతిని బట్టే గతి అనేది అని చెప్పాడు. అంటే ధర్మాన్ని శరణు కోరితే సుమతి అంటే మంచి. ధర్మాన్ని శరణు కోరితే సుమతి, ధర్మాన్ని కాలదన్ని అధర్మాన్ని చేపడితే కుమతి. ఇంకా ఈ ధర్మాన్ని గురించి ఇంకొక శ్లోకం ఏంటంటే, ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. అంటే ఎవరి ద్వారా అయితే ధర్మము రక్షించబడుతుందో వారి చేత రక్షించబడిన ధర్మము తిరిగి వారినే రక్షిస్తుంది. దాన్ని ధర్మో రక్షతి రక్షిత అన్నారు. దీనికి ఉదాహరణ మన పాండవులు చెప్పుకోవచ్చు. పాండవుల్ని మరి ధర్మమే రక్షించింది. వాళ్ళు ధర్మాచరణలో ఉన్నారు కాబట్టి పాండవుల్ని ఆ ధర్మాచరణే, వాళ్ళు ధర్మాన్ని ఆచరించారు కాబట్టి వాళ్ళు ఆచరించినటువంటి ఆ ధర్మమే వారిని రక్షించింది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ధర్మాచరణలోనే మన జీవితాలను గడపాల అని అర్థమవుతుంది. మరి ఇంకోటి కూడా ఉంది, అధర్మ భక్షతి రక్షిత, అధర్మ భక్షతి రక్షిత అంటే ఎవరైతే అధర్మాన్ని రక్షిస్తారో, ఎవరైతే అధర్మాన్ని పోషిస్తారో
అధర్మానికి కారణభూతులవుతుంటారో, వారి చేత సృష్టించబడినటువంటి ఆ అధర్మమే తిరిగి వారిని భక్షిస్తుంది. అధర్మం వారిని భక్షిస్తుంది. మరి దీనికి ఉదాహరణ కౌరవులు మనం చెప్పుకోవచ్చు. ఒక పాండవులొచ్చేసి ధర్మాచరణలో ఉన్నారు. కౌరవులొచ్చేసి అధర్మాచరణలో ఉన్నారు. ఆ పాండవులు పాండవుల్ని ధర్మం రక్షించింది. కౌరవుల్ని ధర్మం శిక్షించింది. అంటే భక్షించింది. కాబట్టి మనము ఎప్పుడూ గూడా ధర్మాచరణలోనే ఉండాలా అని దీన్ని బట్టి తెలిసింది. ఇప్పుడు మనము ఈ ధర్మము అనేటువంటి ఆ నిర్వచనాన్ని గురించి తెలుసుకున్నాం. జీవితంలో మనము అభ్యుదయం అభ్యుదయం పొందాలన్నా, మన జీవితంలో మనం అభ్యుదయం పొందాలన్నా, మనము ప్రగతి పదంలో ఉండాలన్నా, మనకు సౌఖ్యము, ఆనందము, ముక్తి, మోక్షము, దుఃఖరాహిత్యము ఒకటేమిటి ఏది కావాలన్నా అది లభిస్తాయన్నమాట. అంటే త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని ఆచరించడం వల్ల, త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని ఆచరించడం వల్ల మనకు ఏది కావాలంటే అవి లభిస్తాయి. మనం ప్రగతి పథంలో ఉంటాము. మనకు సౌఖ్యము గాని, ఆనందము గాని, ముక్తి గాని, మోక్షం గాని, దుఃఖరాహిత్యం గాని ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. కాబట్టి ధర్మాన్ని ఆచరించడం తప్ప వేరే మార్గమేమీ లేదు. కాబట్టి మనమందరం గూడా ఆ ధర్మ మార్గంలో, ఆ ధర్మాచరణలోనే ఉండాలా అని చెప్పడం. అంటే ధర్మము అనే దాని గురించి ఇంకా ఏం చెప్తారంటే, ఈ సృష్టిలో ఏది సరైనదో దానిని ధర్మము అంటాం. ఈ సృష్టిలో ఏది సరైనదో దానిని ధర్మము అంటాం. ఏది సరికాదో దానిని అధర్మము అంటాం. ధర్మం అంటే సరైనదని, అధర్మం అంటే సరికానిది అని. అంటే మనం సరైన దానినే మనం ఎన్నుకోవాలి. సరైనదేది ధర్మం. ధర్మాన్నే మనం రక్షించాల. ఎప్పుడు గూడా ధర్మాన్నే మనం రక్షిస్తే, ఆ ధర్మము తిరిగి మనలను రక్షిస్తుంది. ఆ ధర్మమే మనలను భాగ్యవంతులు చేస్తుంది. మనం ధర్మంగా ఉంటే, మనం ధర్మాన్ని రక్షిస్తే మనలను భాగ్యవంతుల్ని చేస్తుంది. అలా కాకుండా అజ్ఞానంలో అధర్మాన్ని గాని ఆచరిస్తే, ఆ అజ్ఞానాన్ని అంటే అజ్ఞానంతో అధర్మాన్ని మనం గాని రక్షించినట్టయితే, మన చేత కాపాడబడినటువంటి ఆ అధర్మమే తిరిగి మనలను భక్షిస్తూ ఉంది. మనలను అభాగ్యులు చేస్తుంది. ధర్మము భాగ్యుల్ని చేస్తుంది. అధర్మము అభాగ్యుల్ని చేస్తుంది. దుఃఖ సముద్రంలో ముంచేస్తుంది. ఎలాగంటే ఓ విత్తనంలో నుంచి చెట్టు వచ్చినట్టు మనం ఏది చేస్తే అదే వస్తుంది. మనం అధర్మంలో ఉంటే అభాగ్యులం అవుతాము. ధర్మంలో ఉంటే సౌభాగ్యులము అవుతాము. కాబట్టి మనం సౌభాగ్యులం కావాలి అంటే మనము ధర్మాచరణలో ఉండాలా. కాబట్టి మనము మన ధర్మము ఎప్పుడు కూడా మనం ధర్మంలోనే ఉండాలా. మనం ధర్మాచరణలోనే మనం గాని ఉన్నట్లయితే మనకు సకల సౌకర్యాలు అయన్నిటిని గూడా మనం జీవితంలో పొందొచ్చనమాట. కాబట్టి జీవితము శృతిలో, లయలో ఉంటే దాన్ని ధర్మంలో ఉన్నట్టు. జీవితము శృతి, లయలో ఉంటే అది ధర్మము అన్నట్టు. శృతి కాకుండా అపశృతి, అపలయ అయితే అది అధర్మము. ఇప్పుడు శృతి, లయలో ఉంటే సంగీతం వినటానికి ఇనసొంపుగా ఉంటది. అదే అపశృతి, అపలయం ఉంటే సంగీతము వినసొంపుగా ఉండదనమాట. కాబట్టి ధర్మము ఎలా ఉండాలంటే శృతి, లయలో ఉండాలా. అధర్మము శృతి లేదు, లయ ఉండదు దానికనమాట. కాబట్టి ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ సౌభాగ్యము ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు గూడా ప్రతి ఒక్కరము గూడా ఈ యొక్క ఇది ధర్మంలోనే ఉండాలా. సంగీత సాధనలో కానీ, మాట్లాడుకునేటప్పుడు గానీ, తర్వాత వంట చేసేటప్పుడు గానీ, తర్వాత తింటున్నప్పుడు గానీ, చదువుకుంటున్నప్పుడు గానీ, ఎప్పుడు ప్రతిసారి ధర్మంలోనే ఉండాల. ఏ పనైనా చెయ్యి అది ధర్మంగానే మనం చేయాలా. సరైనటువంటి పనులు మాత్రమే మనము చేయాలా. సరైనదే ధర్మం కాబట్టి సరైన దాన్నే
మనం చేయాలా. దాన్ని ధర్మాచరణం అని అంటాము. మరి దీన్ని గౌతమ బుద్ధుడు కూడా తమ అష్టాంగ మార్గంలో అన్నిటికి సరైన బట్టి చెప్పాడు. సరైన ధర్మం అంటే ఏంటి? సరైనది అన్నారు కాబట్టి, అష్టాంగ మార్గంలో బుద్ధుడు సరి అయిన దృక్పథాలు, అష్టాంగ మార్గంలో మొట్టమొదటి సరైన దృక్పథాలు, సరి అయిన మాటలు, సరి అయిన కోరికలు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవన వృత్తి, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ధ్యానము అని చెప్పాడు. అంటే అన్నీ కూడా సరి అయినయే. అంటే ధర్మం అది. సరి అయినదైతే దాన్ని ధర్మము అంటాము. కాబట్టి సరి అయినయి సరికానివేవి అధర్మం. కాబట్టి మనం ఎప్పుడూ ఈ సరి అయిన వాటినే మనం ఎన్నుకోవాలనమాట. ధర్మాచరణలోనే మనము ఉండాలా. ప్రతిదీ సరి అయినది మాత్రమే చేయాలా. మన జీవితంలో మనకు ప్రతి క్షణం కూడా ఈ ధర్మంలోనే ఉండాల. ప్రతి క్షణం నువ్వు ఏది చేసినా, ఏది మాట్లాడినా ప్రతిదీ కూడా ఈ ఈ ధర్మంలోనే ఉండాల. ధర్మాచరణలోనే ఉండాలా. కాబట్టి పత్రిజీ గారు ఈ యొక్క నవవిధ ధర్మాల గురించి చెప్పడం జరిగింది. నవవిధ ధర్మాలు. నవవిధ అంటే అంటే 9. 9 రకాలైనటువంటి ధర్మాలను గురించి చెప్పాడు. అందులో మొట్టమొదటిది ధ్యాన ధర్మము. మొట్టమొదటిది ధ్యాన ధర్మము. రెండవది అహింసా ధర్మము. మూడవది మిత్ర ధర్మము. నాలుగవది కరుణా ధర్మము. ఐదవది శాంత ధర్మము. ఆరవది ఆరోగ్య ధర్మము. ఏడవది స్వాధ్యాయ ధర్మము. ఎనిమిదవది వినయ ధర్మము. తొమ్మిదవది దాన ధర్మము. వీటిని గురించి పత్రిజీ గారు ఈ నవవిధ ధర్మాలను గురించి చాలా చక్కగా వివరించారు. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది ధ్యాన ధర్మము. ఈ ధ్యాన ధర్మం ఈ నవవిధ ధర్మాలలో మొట్టమొదటిది ధ్యాన ధర్మము. ఈ ధ్యానము అనేటువంటి మాటకు గొప్ప విలువ ఉంది, పవిత్రత ఉంది, పారమార్థికత ఉంది. ధ్యానము అనేటువంటి పదానికి ఇది బుద్ధ భగవానుడు ఆయన ధర్మ మహాచక్రాన్ని స్థాపించి ధర్మాలన్నిటికి అత్యుత్తమమైనది ధ్యాన ధర్మము అని చెప్పాడు. అన్ని ధర్మాలే కల్లా గొప్పది, అత్యుత్తమైనది ధ్యాన ధర్మము అని చెప్పారనమాట ఆయన. ఇప్పుడు ఈ భూమి పైన ఈ కొండలు, పర్వతాలు రకరకాల అన్నీ కూడా ఉన్నాయి. మరి అన్నిటికంటే ఎత్తైనది ఏది? ఎవరెస్ట్ శిఖరం. కాబట్టి అలాగే ఈ పర్వతాల్లో ఎత్తైనది ఎవరెస్ట్. కాబట్టి ఈ ఆ ధర్మాలలో అత్యుత్తమైనది, గొప్పది, మహోన్నతమైనది ఏది అంటే ధ్యాన ధర్మము. ధర్మాలు చాలా ఉన్నాయి. కానీ మనకు పత్రిజీ గారు 9 రకాల ధర్మాలు, ముఖ్యమైనటువంటి ధర్మాల గురించి మనకు చెప్పడం జరిగింది. అందులో మొదటిది ధ్యాన ధర్మము. ఈ ధ్యాన ధర్మము ఆచరిస్తే గాని మిగతా ధర్మాలన్నీ అర్థము కావన్నమాట. అందుకని మొట్టమొదటగా ఈ ధ్యాన ధర్మాన్ని పరిచయం చేశారు. ఈ ధ్యాన ధర్మం ఎలాంటిదంటే ఎవరెస్టు శిఖరము లాంటిది. కాబట్టి ఈ ముందుగా ఈ ధ్యాన ధర్మాన్ని తెలుసుకోవాలి. ఈ భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరూ పత్రిజీ గారు ఏమంటారంటే ఈ భూమిపై జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన ధర్మములో తప్పకుండా ఉండాలి. చాలా చక్కటి పదం అది. ఈ భూమిపై జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన ధర్మములో తప్పక ఉండాలి అన్నది. ఈ ధ్యాన ధర్మము తర్వాతనే మిగతా ధర్మాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఈ ధ్యాన ధర్మం ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. నాకు అవసరం లేదు అని ఎవరు అనటానికి వీల్లేదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే సితారా వాయిద్య సంగీతం తెలిసిన వాళ్ళు కావచ్చు, గొప్ప డిగ్రీలు సంపాదించిన వాళ్ళు కావచ్చు, సితారా వాయిద్యం చేసిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకు ధ్యానం వద్దు అనటానికి లేదు. ప్రతి ఒక్కరూ ఈ ధ్యానము చేయాలా. నాకు ధ్యానము అక్కర్లేదు అంటే అది మూర్ఖత్వం అవుతుంది అంటారు పత్రిజీ గారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానాన్ని అభ్యసించవలసిందే. ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. నాకు ధ్యానము
అవసరం లేదు అని అంటే అది మూర్ఖత్వము అవుతుంది అంటనమాట. నాకు సంగీతం బాగా తెలుసు, నాకు సితారా వాయిద్యం బాగా తెలుసు, నేను పండితుడిని, నాకు అన్ని వేదాలు, వేదాంగాలు అన్నీ నేను వల్లించగలంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఏది నీకు తెలిసినా ఏమైనా గాని ఈ ధ్యానం అనేటువంటిది మీరు ధ్యానంలో ఉండాల్సిందే అని చెప్తానమాట. కాబట్టి ప్రతి మనిషికి ఈ ధ్యానం అనేటువంటిది అవసరము. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. ఈ కష్టాలకు బెంబేలెత్తిపోయి "పాహిమా దేవుడా నన్ను రక్షించు" అని రక్షించేవాడి కోసం, ఆ దేవుడి కోసం, ఈ దేవుడి కోసం పరిగెత్తి అక్కడ ఏదేదో ఆర్తనాదాలు చేస్తా ఉన్నాం. "దేవుడా నన్ను రక్షించు" అని ఏదేదో చేస్తా ఉంటాం. అయితే పత్రిజి గారు ఏమంటారంటే, ఆ విధంగా నువ్వు ఆర్తనాదాలవి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ కష్టాలను మనంతట మనమే మన ధ్యాన శక్తితో మనం పోగొట్టుకోవచ్చు. దేవుడు పోగొట్టడు. నువ్వే దేవుడివి. ఆ ధ్యానం గాని నేర్చుకుంటే, ధ్యానం అభ్యాసం చేస్తే, ఆ యొక్క ధ్యాన శక్తితోటి నీ కష్టాలను నువ్వే తొలగించుకోవచ్చు. కాబట్టి మనము ఈ ధ్యాన ధర్మంలో తప్పకుండా జీవించాల్సిందే. ఈ ప్రాపంచిక కష్టాలన్నిటినీ రక్షించేది ఏకైక కోసం ఏదంటే, ఏకైక ఆయుధం ఏదంటే ధ్యానమే. అన్నిటిని ఒక కష్టాలనే గాదు, ఆరోగ్యమే గాదు, సంపదలనే గాదు, అంటే ప్రతిదీ గూడా మనకు అంటే పత్రిజి గారు ధ్యానం వల్ల కోటి లాభాలున్నాయి అంటారు. కాబట్టి ఇన్ని లాభాలు ఉంది. ఈ ధ్యానం వలన మనకు ఇది ఏకైక రక్షణ కవచం లాంటిది. ఇది మన జీవితానికి మన కష్టాలను పోగొట్టుకునే ఒక జీ ఒక రక్షణ కవచం లాంటిది ఈ ధ్యానము అని చెప్పడము జరిగిందనమాట. ఎంతటి దానశీలురైనా ఒక్కొక్క రంగంలో వాళ్ళు ఎంతటి ప్రతిభావంతులైనా వీళ్ళందరూ కూడా కష్టాలు తప్పవనమాట. ఈ కష్టాలను చుట్టాలుగా భావించి సునాయాసంగా మనను తప్పించేటువంటి ఏకైక సాధనము ధ్యానము ఒక్కటే. కాబట్టి మనం అందరం గూడా ఈ ధ్యానం చేయాలా. వాళ్ళ యొక్క అంటే ఈ మన యొక్క శక్తి, ఆనందము అంతా గూడా ఈ ధ్యానమే అంటాం. భగవద్గీతలో ఏం చెప్తారంటే, "సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ" అంటాం. అంటే ఈ అన్ని ధర్మాలను సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మాలు వదిలేసి ఆహ్, వదిలేసి మమేకం నన్ను శరణొచ్చు. నన్నంటే ఆత్మను శరణొచ్చడము. ఆత్మను శరణొచ్చడం అంటే ధ్యానము ఎలా అంటే మన ఆత్మను మనను శరణు వేడుకోవడము. ఇదే అన్ని ధర్మాల కంటే శ్రేష్టమైన ధర్మము. అదే ధ్యాన ధర్మము అని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో మనకు చెప్పారు. ప్రతి ఒక్కరూ చెప్పేదదే. ఈ యొక్క ధ్యానమే గొప్పది అని. యేసు ప్రభువు కూడా చెప్పాడు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించుడి అని చెప్పాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించుంటే ధ్యానం చేయడమే. దేవుని రాజ్యం ఎక్కడుందంటే నీ లోపలే ఉంది. నీ లోపలే ఉంది. నువ్వు ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే ధ్యానం చేయాలా. నీ అంతరంలోనికి నువ్వు ప్రయాణం చేయాలా. అప్పుడు దేవుని రాజ్యంలోకి నీవు చేరుకుంటావు అని. అంటే నీ ఆత్మను నువ్వు శరణు కోరుకుంటే నీకు కావలసినవి ఇవ్వబడతాయి అని తెలియజేశారనమాట. ఈ విధంగా మహానుభావులందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ ధ్యానం యొక్క పవిత్రతను, ఆ ధ్యానం యొక్క శక్తిని, ధ్యానం యొక్క లాభాలను గురించి వివరించడము జరిగింది. కృతాయుగంలో మనం చూసుకున్నట్లయితే, ఈ కృతాయుగంలో 4 పాదాలు ధర్మం 4 పాదాల్లో నడిచింది. కృతాయుగంలో ధర్మము 4 పాదాలు. త్రేతాయుగంకొచ్చేసరికి ధర్మము 3 పాదాలకు వచ్చింది. ద్వాపర యుగంలోకొచ్చేసరికి ధర్మం 2 పాదాలకు పరిమితం అయిపోయింది. కలియుగంలోకి వచ్చేసరికి ధర్మము ఒకే ఒక పాదంలోకే వచ్చింది. కాబట్టి పత్రిజీ గారు ఈ ధ్యానము ద్వారా మళ్ళా సత్యయుగంలోకి ప్రవేశించాలంటే ధ్యానం ఒక్కటే మార్గము అని చెప్తాడు. అంటే ఇప్పుడు కలియుగంలో ఒకే పాదంలో ఉంది. తిరిగి 4 పాదాల ధర్మం నడవాలంటే
ధ్యానము ద్వారా తిరిగి మనం సత్యయుగాన్ని మనము చేయొచ్చు ఈ ధ్యానం ద్వారా. కాబట్టి అన్నిదా శరణం నాస్తి. ఈ ధ్యానం తప్పక మనకు వేరేది ఏది లేదు అని ఇక్కడ పత్రిజీ గారు ఈ ధ్యానాన్ని గురించి చాలా చక్కగా వివరించడము జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధ్యానము అవసరమే. ధ్యానము నాకు అవసరం లేదు అని అనడం అంటే మూర్ఖత్వం. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు అని చెప్తారనమాట. ధ్యానం అంటే ఇది ఆనాపానసతి. బుద్ధుడు అప్పుడు బుద్ధుడు 2005 సంవత్సరాల క్రితము బుద్ధుడు కనుగొన్నటువంటి ఆ ధ్యాన పద్ధతి, ఆ సరైన ధ్యానమే ఆనాపానసతి. ఆ ఆనాపానసతినే పత్రిజీ గారు అందరికీ అర్థమయ్యేటట్లు, పండితులకి, పామరులకు అందరికీ అర్థమయ్యేటట్లు శ్వాస మీద ధ్యాస అని చాలా చక్కగా ఆయన వివరించడము జరిగింది. ఆయన 40 సంవత్సరాల కృషి ఈరోజు దేశాలలో కూడా ఈ ధ్యానము అనేటువంటిది విస్తరించింది. ఈ శాకాహార జగత్తు గాని, ధ్యాన జగత్తు గాని, పిరమిడ్ జగత్తు గాని ఇదంతా కూడా బాగా విస్తరించింది. ప్రతి దేశంలో కూడా. అందుకే పత్రిజీ గారి యొక్క ఆ ముందు చూపు వల్ల ప్రతి సంవత్సరము డిసెంబర్ 21వ తేదీన ఈ కర్తాల్లో ధ్యాన మహాసభలు జరుగుతాయి కదా. అందుకే యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 21 ప్రతి సంవత్సరం జనవరి 21వ తేదీన మెడిటేషన్ డే, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే జరపడానికి నిశ్చయించారంటే మరి పత్రిజీ గారి ముందు చూపు ఎంత గొప్పదో. ఆ డిసెంబర్ 21వ తేదీనే అది రావడం అంటే ఆయన ఎంత ముందు చూపు, ఎంత భవిష్యత్తును ఆలోచించాడో తెలుసు. అంటే ఆయనకు ప్రతి ఒక్కటి విజన్ ఉంది. ప్రతి ఒక్కటి అది విజను అనేటువంటిది విజన్ ఉంది. ఈరోజు అమెరికాలో 160 పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి పత్రిజీ గారు ఈ ధ్యానానికి తన జీవితాన్నే త్యాగం చేసి మనలాంటి అందరూ అభాగ్యుల్ని మరి మన మన జీవితాలను ధన్యం చేసినటువంటి మహా వ్యక్తి పత్రిజీ. ఇక అది ధ్యానాన్ని గురించి మొట్టమొదటి ధ్యాన ధర్మము అది. రెండవది అహింసా ధర్మము. అహింసా ధర్మము అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది గాంధీజీ గారు. అహింస అని అనంగానే మనకు జ్ఞాపకం వచ్చేది గాంధీజీ గారు. ఈ ధర్మచక్ర పరివర్తన ద్వారా గౌతమ బుద్ధుడు ప్రవశించిన మరొక ముఖ్యమైనటువంటి ధర్మము ఈ అహింసా ధర్మం. ఇది రెండవ ధర్మం. అహింసా ధర్మం జీవులను భక్షిస్తూ హింసిస్తూ ఉంటారు చాలా మంది. మనం చూసినట్టయితే దేవాలయానికి వెళ్తారు, పూజలు చేస్తారు, మొక్కుకుంటారు, టెంకాయలు కొడతారు, అన్ని చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాంసాహారాన్ని భక్షిస్తారు. గుడిలో నైవేద్యం పెడతారు. గుడికి వెళ్ళినప్పుడు దేవుడికే నైవేద్యం పెడతారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మాంసం వండుకొని మాంసము తింటారు. జీవుల్ని హింసిస్తామంటారు. ఆ జీవుల్ని చంపేదాన్ని తింటామంటారు. ఎంత దుర్మార్గం ఇది అంటాడు పత్రిజీ గారు. అక్కడేమో నైవేద్యం పెడతావు దేవుడి దగ్గరికి పోయి, మరి దేవుడికి నైవేద్యం పెట్టి నువ్వే దేవుడు కదా, నువ్వు మళ్ళా ఈ యొక్క జంతువుల్ని హింసించి మరి ఆ మాంసభక్షను ఎలా చేస్తావు? మరి ఇతర జీవుల మీద మనము ఈ ప్రేమ, దయ, కరుణ చూపించాలి కదా. మనం అక్కడి నుంచే కదా, మన సోదరులు కదా. ఆ జంతువులు అంటే ఎవరు? మన సోదరులు. మనం జంతువు నుంచే కదా, జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యం వచ్చింది. కాబట్టి అవి మన సహోదరులు. వాటిని ప్రేమగా కరువుతో చూడాలా, అంతేగాని వాటిని హింసించి చంపి వాటిని తినడము ఎంతవరకు న్యాయము? మరి చంపి తినడము అది అన్యాయము. పత్రిజీ గారు ఏమంటే, నువ్వు కావాలంటే సచిన్ దాన్ని తిను, ఇబ్బంది ఏమి లేదు. సచిన్ దాన్ని తింటే నీకు నువ్వే నీ శరీరానికి నువ్వే అన్యాయం చేసుకున్నట్టు. ఇతరులకి ఏం అన్యాయం జరగదు. కానీ నువ్వు ఒక పక్షిలో, ఒక జంతువులో చంపితే ఇతరులను హింసించినట్టు కదా. కాబట్టి నువ్వు ఏ ప్రాణిని హింసించకూడదు, ఏ పక్షిని చంపకూడదు, ఏ చేపను కొనుక్కోకూడదు. కాబట్టి నువ్వు కావాలంటే సచ్చిందాన్ని తిను. చచ్చిపోతాయి కదా, చచ్చిపోయినప్పుడు తిను. నువ్వు బ్రతుకున్నప్పుడే తిన్నప్పుడు ఏమవుద్ది?
నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? అనుభవాల కోసం కదా! మరి దాన్ని దా అవి కూడా జంతువులు కూడా అనుభవాల కోసం కదా వచ్చింది. మరి నువ్వు ముందే చంపితే మళ్ళా ఆ టైం ఏమవుద్ది? అయి బ్రతికే ఇంకా లైఫ్ స్పాన్ ఉంది గదా! ఆ లైఫ్ స్పాన్ ముందే నువ్వు హరించేస్తున్నావు గదా! మరది హింస, పాపము. కాబట్టి ఆ పాపం నువ్వు అనుభవిస్తావు. హింస చేయవద్దు. కాబట్టి మరి ఏ ఇయన్నీ నువ్వు తెలుసుకో. జన్మ సిద్ధాంతము, కార్యాకరణ సిద్ధాంతము ఇవన్నీ నువ్వు తెలుసుకో. హింసవు. నువ్వే దేవుడివి. కాబట్టి ఆ దేవుడిని చంపకూడదు గదా! అవి గూడా దేవుళ్ళే గదా! అందరూ దేవుళ్ళే. ఆ! మమాత్మ సర్వభూతాత్మ. అందరిలో ఉండేది ఆ ఆత్మే. కాబట్టి హింస ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. అది చాలా తప్పు అంటాడు. కాబట్టి హింస అనేటువంటిది వద్దు. ఎప్పుడు అహింసలో మనం జీవించాలా అని చాలా చక్కగా ఇంకొకటేం చెప్తాడంటే, నాయనా నువ్వు ధ్యానం చేసినా, చేయకపోయినా పర్వాలేదు గానీ శాకాహారిగా ఉండు. ఏ జంతువుని హింసించకు, చంపవద్దంటాడు. అంటే ఈ ధ్యానం కంటే గూడా నువ్వు ధ్యానం చేయకపోయినా నీకు ఆహ్, ఇబ్బందేమి లేదు. నువ్వు శాకాహారివైతే మరి హింస జ ఈ బ నీ వల్ల కొన్ని ప్రాణులు రక్షించబడతాయి గదా! నువ్వు శాకాహారివైతే. కాబట్టి నువ్వు శాకాహారిగా ఉండు. ధ్యానం చేయకపోయినా ఇబ్బందిలే. తర్వాత నువ్వు శాకాహారి మారినప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వే ఈ ధ్యానంలోకి వస్తావు. కాబట్టి నువ్వు ముందు శాకాహారిగా ఉండు అని పత్రిజీ గారు చెప్తారనమాట. కొంతమంది మనుషులు ఈ కర్మ సిద్ధాంతం పట్ల అసలు అవగాహనే ఉండదు. అసలు ఇదే ఆఖరి జన్మ. ఇక జన్మలు లేవు. కాబట్టి ఈ జన్మలోనే అనుభవించాలా? సకల సౌకర్యాలన్నీ అనుభవించాలా? అన్నీ. రకరకాల సౌకర్యాలన్నీ గూడా, భోగభాగ్యాలన్నీ గూడా ఇప్పుడే అనుభవించాలా? ఇదే ఆఖరి జన్మ. ఇక జన్మం లేదు అని కర్మలు చేస్తా ఉంటారు. అహింసలో హింసలోనే ఉంటారు. ఎప్పుడు గూడా ఈ అహింసను పాటించరు. హింసలోనే ఉంటారనమాట. అమ్మ మరి మనం ఏదైనా చెప్పినా ఆహ్, వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఏం నమ్ముతారు? వాళ్ళ కంటికి కనిపిస్తేనే వాళ్ళు నమ్ముతారు. మనం ఆ ఎవిడెన్స్ చూపిస్తేనే వాళ్ళు నమ్ముతారు. మిగతాయి ఎవిడెన్స్ లేకుంటే వాళ్ళు నమ్మరు. కంటికి కనపడితేనే వాళ్ళు నమ్మరనమాట. కాబట్టి నీకు మళ్ళా జన్మ ఉందిరా అంటే మనం నాకు చూపించటం ఏం చూపిస్తాం జన్మ. కాబట్టి అది వాళ్ళు నమ్మరు. అజ్ఞానులు వాళ్ళు. వాళ్ళు అజ్ఞానులు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు అజ్ఞానంతో ప్రవర్తించి ఆ హింసను ప్రోత్సహించి ఉంటారనమాట. వాళ్ళంతా అజ్ఞానులు గాబట్టే గదా! ద్రౌపదిని నిండు సభలో వాళ్ళు వస్త్రాభరణం చేశారు. కౌరవులు. నిండు సభలో ఆ! వస్త్రాభరణం చేస్తే ఏమి అనుభవించారో తెలుసు గదా! ఫలితం. అంటే నువ్వేది చేస్తే తిరిగి అదే అనుభవించాల్సిన పరిస్థితి వస్తదనమాట. అది కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోవటానికి ఎవరి వల్ల గూడా కాదు. కాబట్టి ఆహ్, కౌరవులు అహంకారంతో అధర్మంగా వాళ్ళు అధర్మాన్ని పాటించి అంత అహంకారంతో అధర్మాన్ని ఆచరించారు గాబట్టి వాళ్ళు తుదకు ఏమైండ్రు? వాళ్ళ రాజ్యాన్ని పోగొట్టుకోవడం గాదు. అసలు వాళ్ళే లేకుండా పోయారు. ఎవరు మిగల్లేదనమాట. కాబట్టి వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని అవగాహన జేసుకోలే. కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుంటే, మరి అటువంటి హింసాత్మకమైనటువంటి పనులకు వాళ్ళు పూనుకునేవాళ్ళు కాదు. కాబట్టి ఈ అహింస అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వధర్మము, మరొకటొచ్చేసి పరధర్మము. ఒకటి స్వధర్మము, రెండోదొచ్చేసి పరధర్మము. మరి ధ్యానం ద్వారా ఆత్మే సత్యము. మనం ధ్యానం చేసి ఆత్మే సత్యము అనేది స్వానుభవం ద్వారా మనం తెలుసుకోవడం. మన ఆత్మ సత్యము అని తెలుసుకోవడం. ఆత్మ ఆత్మ ధర్మాన్ని పాటించడము స్వధర్మం అంటే. ఆత్మ ధర్మాన్ని పాటించడం అంటే ధ్యానము చేయడము. స్వధర్మము. ఇది స్వధర్మం మాట. తర్వాత పరధర్మము అంటే అహింసను నిజాయితీగా మనము పాటించాల. మిగతా జీవుల ఎడల మనం ప్రేమతో, కరుణతో ఈ విధంగా ఉండడం. పరుల విషయంలో పరులు గాని, ప జ జీవులను గాని ఏటైనా పరుల విషయంలో మనము అహింసను వహించడము అది పరధర్మము అవుతుందనమాట. వేరొక ప్రాణిని అంటే మనిషిని గాని, లేకుంటే ఇతర ప్రాణి అయినా గాని మనం శారీరకంగా గాని, లేకుంటే మానసికంగా గాని హింసించడము అనేది
అన్యాయము, అక్రమము, అది హింస. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో శారీరకంగాని, మానసికంగాని ఎవరిని హింసించకూడదు. మనం అహింస అహింసాయుతంగా జీవించాలి. ప్రతి క్షణము గూడా అహింసాయుతంగా ఉండాలా. మన మాటల ద్వారా గాని, మన చేతల ద్వారా గాని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ హాని కలిగించకూడదు. కాబట్టి ఈ 2 కాకుండా ఇంకొకటి ఆపద్ధర్మం అనేది గూడా ఒకటి ఉంది. ఈ స్వధర్మము, పరధర్మము అనేది కాకుండా ఇక ఆపద్ధర్మము అని ఉంది. ఆపద్ధర్మం అంటే విధి లేని పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడము. దాన్ని ఆపద్ధర్మము అంటామనమాట. ఆపద్ధర్మానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కురుక్షేత్ర యుద్ధము చెప్పుకోవచ్చు. కౌరవులు పాండవులకు ఇవ్వాల్సినటువంటి రాజ్యాన్ని ఇవ్వకుండా చివరికి కృష్ణుడు అడిగితే సూది మోపినంత కూడా సూది మోపినంత భూమిని కూడా ఇవ్వమని వాళ్ళు ఆహ్, అధర్మంగా ప్రవర్తించారనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఆపద్ధర్మం పాటించాడు. ఆపద్ధర్మం అంటే తప్పదా ఇక యుద్ధము తప్పని పరిస్థితులొచ్చింది. దాన్ని ఆపద్ధర్మము అంటాం. అర్జునుడు ఒప్పుకోకపోయినా అర్జునుడికి ఆహ్, ఆ యొక్క కర్మ సిద్ధాంతాన్ని, జన్మ సిద్ధాంతాన్ని ఇవన్నీ చెప్పి "నువ్వేమి చేయడం లేదురా నాయనా! అంతా నేనే చేసేది. నువ్వు నిమిత్త మాత్రుడివే. ఇది అంటే ధర్మాన్ని రక్షించాలంటే తప్పదు. నువ్వు చేయకపోయినా ఇంకొకరి ద్వారా నేను చేస్తాను కాబట్టి ఇక్కడ మన ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని అది అధర్మం. వాళ్ళు చేసేది అధర్మం కాబట్టి ఆ అధర్మాన్ని రక్షించాల. యుద్ధం లేకుండా ప్రయత్నాలు చేశావు. కానీ అది సఫలీకృతము కాలేదు. కాబట్టి ఇక తప్పలే ఆపద్ధర్మం. దాన్ని ఆపద్ధర్మము అని అంటాం. ఈ ఆపద్ధర్మం ప్రకారము మరి యుద్ధము చేయాల్సి వచ్చింది. ఆ విధంగా ఆపద్ధర్మాన్ని మా పాటించారు వాళ్ళనమాట. మరి బుద్ధుడు గూడా ఎప్పుడూ శాంత స్వరూపుడై ఉంటాడు. ఎల్లప్పుడూ గూడా బుద్ధుడు శాంత మరి ఆయన ఆహ్, ఎప్పుడు గూడా శాంతంగా ఉంటామనమాట. ఆహ్, ఆపద్ధర్మం ఆయన గూడా ఎటువంటి అంటే తాను ఎప్పుడూ ఆహ్, ఒకరిని ఒక మాట అనడం గాని, హింసించడం గాని అనేటువంటి శాంత స్వరూపుడు. తానను ఏమైనా గాని అన్నప్పటికి గూడా ఆయన శాంతంగానే ఉంటాడనమాట. అది ఆపద్ధర్మం. అంటే ఇతరులు ఆపద్ధర్మం అంటే ఇంకోటుంది. ఆపద్ధర్మం అంటే మనం ఏదైనా మన మీదకి మన ప్రాణాలు మనం రక్షించుకోవటానికి మనం అటాక్ చేయడము అది కూడా ఆపద్ధర్మం కిందకే వస్తదనమాట. ఒక జంతువు మన పైకి ఆహ్, వచ్చిందనుకో చంపటానికి అప్పుడు దాన్ని అటాక్ చేయడము అది ఆపద్ధర్మం. మన ఆపద నుంచి రక్షించుకోవటానికి చేసేటువంటి పని అన్నమాట. అందువల్ల దానివల్ల మనకు హింస అనేటువంటిది మనకు అంటదనమాట. అది ఆపద్ధర్మము. కాబట్టి మొట్టమొదటిది ధ్యాన ధర్మము అని తెలుసుకున్నాము. రెండవది అహింసా ధర్మము. అహింసా ధర్మము అంటే ఏ ఎవ్వరికి అంటే హాని చేయకుండా ఉండడం, హింసించకుండా ఉండడం, చంపకుండా ఉండడం. ఇది అహింసా ధర్మం. ఇకపోతే మూడవది మిత్ర ధర్మము. మిత్ర ధర్మము. మనం మిత్రధర్మం అనంగానే పత్రిజీ గారి మాటలు మనకు గుర్తొస్తాయి. మిత్రధర్మం అనంగానే మనకు శివుడు గుర్తొస్తాడు. శివుడు. మిత్రధర్మం అనంగానే పత్రిజీ గారు కూడా గుర్తొస్తారు. ఎందుకు గుర్తొస్తారంటే, ఈ పత్రిజీ గారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటాడు. కాబట్టి ఫ్రెండ్స్ మిత్రత్వం, మిత్రధర్మం అనంగానే మనకు అవి గుర్తొస్తాయన్నమాట. మరి ఈ మిత్రత్వం అంటే కేవలము మానవ లోకానికి మాత్రమే పరిమితం కాదు. వృక్షాలు గాని, జంతువులు గాని, పశుపక్షాదులు గాని, జలచరాలు అన్నింటిని గూడా మనము మిత్రత్వం వహించాలి. అన్నిటితో ఒక మానవులతో మాత్రమే కాదు. ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణకోటితో మిత్రత్వము, స్నేహము చేసినప్పుడే అది మిత్రధర్మము అవుతుంది. మానవ జాతి కంటే జంతు జాతి తక్కువేమి గాదు. జంతు జాతి కంటే మానవ జాతి ఎక్కువేమీ కాదు. అన్నీ సమానమే. మానవ జాతి గొప్పదని మనం అనుకుంటాము. కానీ మానవ జాతి గొప్పదేం కాదు. జంతు జాతి
తక్కువేం కాదు. దేనికదే గొప్ప. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి అందరూ గొప్పే. ఎవరు తక్కువ లేదు. కాబట్టి ఇక్కడ శివుడిని చూస్తే మనకు మిత్రధర్మము మనకు గుర్తు వస్తదనమాట. ఎలా వస్తదంటే శివుడు తన మెడలో ఏముంటుంది? సర్పము. శివుడి మెడలో సర్పము ఉంటుంది. వినాయకుడి వాహనము ఎలుక. కుమారస్వామి వాహనము నెమలి. పార్వతి అమ్మవారి వాహనము పులి. అంటే వీళ్ళు ఆ శివుని యొక్క ఫ్యామిలీ అంతా కూడా కుటుంబం అంతా ఎవరితో స్నేహం చేసింది? ఎవరితో మిత్రత్వం చేసింది? జంతువులతోనే కదా! కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనము జంతువులతో మిత్రత్వం కలిగి ఉండాలి అనేటువంటిది మనకు అర్థమవుద్దనమాట. కానీ మనం ఏం చేస్తాము? జంతువులతోనే కాదు, అసలు మనుషులతోనే మనం మిత్రత్వం లేదు. ఒక దేశానికి తోలో మిత్రత్వం లేదు. ఒక కుటుంబానికి ఇంకొక కుటుంబానికి మిత్రత్వం లేదు. అంతెందుకు అసలా ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత లేదు. ఆ విధంగా తయారైపోయింది. ఆ! ఎంత మిత్రధర్మం నశించిపోయింది పూర్తిగా. మిత్రత్వానికి అది అర్థమే లేకుండా పోయింది. ఈ ఫ్యామిలీని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనమాట. కాబట్టి ఎందుకు ఈ విధంగా మిత్రత్వం లేకుండా పోతున్నారు అంటే ఎన్ని పిచ్చి చేష్టలు లేదు. ప్రతి ఒక్కరితో మిత్రత్వంతో ఉండాల. పత్రిజీ గారు చెప్తారు. మరి పాకిస్తాన్‌కు, ఇండియాకు ఈ క్రికెట్ జరిగేటప్పుడు ఆహ్, ఆహ్, భారతదేశం గెలవాలా అని అంటూ ఉంటారు. అట్ట కాదు, కోరుకోకూడదు. అందరూ ఒకటే. పాకిస్తాన్ అయినా, భారతదేశం అంతా ఒకటే. ఎవరు బాగా క్రికెట్ ఆడితే అప్పుడు అప్రిషియేట్ చేయండి. సపోర్ట్‌లు కొట్టండి. ఇండియా గెలవాలనో, లేకపోతే అది గెలవాలని కాదు. వాళ్ళ యొక్క స్కిల్‌ని బట్టి అది గెలుస్తారు. కాబట్టి మిత్రత్వం ప్రతి ఒక్కరితో మిత్రత్వం అనేటువంటిది ఉండాలా. మనకు ఈ పరమేశ్వరుడు యొక్క కుటుంబమే ఈ మిత్రత్వానికి పరాకాష్ట. కాబట్టి ఈ మనం ఈ విధంగా మనం మిత్రత్వాన్ని గురించి మనం తీసుకోవచ్చనమాట. కాబట్టి మనము ఈ యొక్క జంతువులతో మనం స్నేహంగా ఉండాల. అన్ని ప్రాణులతో మనము స్నేహంగా ఉండాల. కానీ మనమేమంటున్నాము? "ఒరేయ్! నీతో నాకు స్నేహం పడలేదు. నీ మాంసం కావాలి నాకు. నీ స్నేహం నాకు అవసరం లేదు. నీ మాంసమే నాకు ముద్దు. నిన్ను తినేస్తాను" అని వాటిని చంపి రకరకాలుగా వండుకొని తింటూ ఉన్నామనమాట. కాబట్టి ఈ ప్రతి జంతువుతో మనము, ప్రతి పక్షితో, ఆ! జలచరాలతో ప్రతి దానితో మనము మిత్రత్వము పొంది ఉండాలనమాట. కాబట్టి మనం ఈ మిత్రత్వం కోసము ఈ శాకాహార ప్రచారాలు చేస్తా ఉన్నాం. ఈ జంతువులతో మిత్రత్వం చేయటానికి ఈ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంటు ఈ మిత్రత్వానికి కట్టుబడి ఉంది కాబట్టి మనం శాకాహారాలన్నీ కూడా మనము చేస్తున్నాం అన్నమాట. ఈ శాకాహారాలు ఎందుకు చేస్తున్నామంటే ఈ హింస జరగకుండా నివారించడానికి, ఆ జంతువులను చంపకుండా ఉండటానికి అందరూ శాకాహారులు కావాలా అని ఈ శాకాహార ర్యాలీలు మనము చేస్తా ఉన్నామన్నమాట. కాబట్టి ఈ ఈ పిఎస్ఎస్ఎంలో 18 ఆదర్శ సిద్ధాంతాలున్నాయి. ఆ 18 ఆదర్శ సిద్ధాంతాలలో మిత్రధర్మం అనేది గూడా ఉంది. అదే అందరి ధ్యానానుభవాలు మూడో ధర్మం అది. అందరి ధ్యానానుభవాలు పంచుకోవాలా అనేటువంటిది. అదే మిత్రధర్మము. 18 ఆదర్శ సూత్రాల్లో మూడవ సూత్రము. అది మిత్రధర్మానికి సంబంధించినటువంటి సూత్రం అన్నమాట. కాబట్టి అందరితో మనము స్నేహం జేయాల. అన్ని దేశాలతో స్నేహం జేయాల. అన్ని భాషలు మాట్లాడే వాళ్ళతో స్నేహం జేయాల. అలా కాదు. మనం ఎవరితో జేస్తాము? మన సంబంధించినోళ్ళతో, మన కులమోళ్ళతో, మన జాతి వాళ్ళతో, ఆ! మన బంధువులు అంతే. పక్కోళ్ళు మనకు పనికిరాడనమాట. అట్లే ఆ జంతువులు గూడా అంతే. ఈ జంతువుల్ని మనం ప్రేమించం. ఏ అవి వేడుకుంటూ ఉంటాయి. నేను నీలాంటి మీలాంటి వాళ్ళనే. నాకు బిడ్డలున్నరు. నాకు కుటుంబం ఉంది. ఆ! నాకు మీలాగే అనుభవాలు పొందటానికి నేను ఇక్కడికొచ్చాను మీలాగే అని ఎంత రోదించినా ఆ విధంగా తనలో తాను ఎంత రోదించినా గాని
మనం దాన్ని లెక్క చేయమనమాట. మనం ఏం చేస్తాము, మిత్రత్వము మాకు పనికిరాదు. నీతో నీ మాంసం నాకు కావాలా, నిన్ను కోసుకొని తినాలా ఆ! అనే గాని మిత్రత్వము మనం చేయమన్నమాట. కాబట్టి పత్రిజీ గారు ప్రతి ప్రాణితోటి మిత్రత్వంతో ఉండాలా. అందుకే శాకాహారాలు ఇయన్నీ పెట్టింది. ఈ కాకి మనం గమనించినట్టయితే ఒక ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు. ఆ విధమైన ఈ బంధుత్వాలన్నీ చెడిపోయి శత్రుత్వాలు. అన్నదమ్ముల మధ్యనే అన్నదమ్ముల ఇల్లు విడిపోయిన తర్వాత ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలటానికి లేదు. ఆ విధంగా అయిపోయింది. మిత్రత్వం అనేది లేదు. అంతా కూడా శత్రుత్వమే ప్రబలిపోయిందనమాట. కాబట్టి మనము పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే, అందరితో మిత్రత్వంతో ఉండాలా. కాబట్టి ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలాలా, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలాలా అనే భావనతో ఉండాలా. మిత్ర ధర్మాన్ని మనము పాటించాలా. ఆ! ఇది మనకు ఆ యొక్క మిత్ర ధర్మము. తరువాత కరుణా ధర్మం. మిత్ర ధర్మం తర్వాత కరుణా ధర్మం. ఈ కరుణా ధర్మం అనంగానే మనకు ఎవరు గుర్తొస్తారంటే యేసుక్రీస్తు మనకు గుర్తు వస్తారనమాట. యేసుక్రీస్తు అనంగానే కరుణ అనేటువంటిది మనకు జ్ఞాపకం వస్తదనమాట. ఆయన, ఆయన జీవితం అంతా గూడా అంటే ఆ కరుణామయం జేయటానికి ప్రపంచం అంతా కరుణామయం జేయటానికి ఎంతో శ్రమించాడు. యేసుక్రీస్తు తన జీవిత కాలం అంతా గూడా ప్రపంచాన్ని కరుణామయం జేయటానికి ఎంతో శ్రమించాడు. ఆయన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుడు అని చెప్పాడు. అంటే ధ్యానం చేయమని ఆయన చెప్పింది గూడా అదే. ఆయన కరుణామయుడు అనటానికి ఏందంటే ఆయన సిలువ వేశారాయన. ఎండలో ముళ్ళ కిరీటం బెట్టి ఆ! ఆ మేకులు కొట్టేసి సిలువ వేస్తే అప్పుడు ఏమంటాడో తెలుసా? వీళ్ళు అమాయకులు వాళ్ళకేమి తెలీదు. ఓ ప్రభువా! వీళ్ళకేమి తెలీదు అమాయకులు. వీళ్ళను క్షమించండి అంటాడు. తన ప్రక్కన దొంగలను. అంటే అంతటి కరుణామయుడనమాట. యేసుక్రీస్తు అంతటి కరుణామయుడు. కాబట్టి యేసుక్రీస్తుని చూసి మనము ఆ కరుణ తెలుసుకోవాలి. ఆ కరుణను మనము ఆచరించాలనమాట. ఆ స్ఫూర్తి యేసుక్రీస్తు నుంచి మనము పొందాల. ఆయన ధ్యానాన్ని గురించి చెప్పాడు. నా నీ లోపలికి నువ్వు వెళ్ళు, దేవుని రాజ్యంలోకి వెళ్ళు అంటే, నీ అంతరంలోనికి వెళ్ళంటే ధ్యానము చెయ్యమని. నా లోపలికి నేను ఎలా వెళ్ళాలి అన్నప్పుడు ఒక నువ్వు నీ లోపలికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు చిన్న పిల్లవాడిగా మారాలా. చిన్న పిల్లవాడిగా మారాలా. అప్పుడు నీ లోపలికి నువ్వు వెళతావు. నేను 40 రోజులు నేను ఉపవాసం ఉన్నానంటే, ఉపవాసం అంటే అన్నం లేకుండా ఉండడం అని కాదు. ఆయన చెప్పిందేంటంటే, నేను 40 రోజులు ఉపవాసం చేశానంటే 40 రోజులు ధ్యానం చేశాను అని. ఫాస్టింగ్ ఇది అన్నం లేకుండా ఉపవాసము చేయడం కాదు. నేను ధ్యానం చేశాను. ఆలోచనలు లేకుండా ఉన్నాను 40 రోజులు అని ఆయన చెప్పాడన్నమాట. కాబట్టి దె ఉపవాసం అంటే భోజనం అనేటువంటిది మనం అర్థం చేసుకుంటాము. అంటే మనసుకు ఉపవాసమేనాయన. మనసుకు ఉపవాసము. అంటే ధ్యానము చేయాలి అని చెప్పాడనమాట. మనం ఆ ధ్యానం చేస్తే మనకు ఆరోగ్యం వస్తుంది, సంపద వస్తుంది, సంతోషము వస్తుంది, తృప్తి వస్తుంది. ఇవన్నీ గూడా ధ్యానం వల్ల మనకు వస్తుందండి. ప్రతి జీవి మీద, ప్రతి జంతువు మీద, అన్నింటి మీద కరుణ చూపించండి. జీవుల్ని హింసించకూడదు. జీవుల్ని భక్షించకూడదు. వాటిని వాటికి రక్షణ కల్పించాల మనము. మనం మానవులము, ఉన్నతులము, మనసున్న వాళ్ళము, బుద్ధి ఉన్న వాళ్ళము. కాబట్టి మనం వాటిని రక్షించే బాధ్యత మనకు ఉండాలా. కాబట్టి మనం కరుణా ధర్మంలో మనము ఉండాలా అని చెప్తానమాట. మనము ఈ కరుణా ధర్మము అనేటువంటిది ప్రతి ఒక్కరము గూడా పాటించాలా. పిరమిడ్ మాస్టర్లందరూ కరుణామయులే అంటారు పత్రిజీ గారు. పిరమిడ్ మాస్టర్లందరూ గూడా కరుణామూర్తులే. ఎందుకంటే ఊరూరు తిరిగి ఆ ధ్యానాన్ని చెప్తున్నారు. శాకాహారాన్ని చెప్తున్నారు. పిరమిడ్‌లో ధ్యానం చేయమని చెప్తున్నారు. అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, ప్రకృతిలో ధ్యానాలు ఇవన్నీ చెప్తున్నారు. తిరిగి తిరిగి ఊరూరు తిరిగి రెస్ట్ లేకుండా అందరూ చెప్తున్నారు.
కాబట్టి మీరందరూ కూడా ఆ యేసుక్రీస్తు లాంటి కరుణ కరుణామూర్తులే అని పత్రిజీ గారు చెప్తున్నారన్నమాట. కాబట్టి మనం అందరము గూడా ఈ కరుణామూర్తులు అని చెప్పాలి. కరుణ అంటే ఏంటంటే ఏం లేదు. కరుణ అంటే ఎవరైనా బాధపడుతుంటే, గాయపడి ఉంటే, దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను మనం హృదయపూర్వకంగా ఆదరించాల. అది కరుణ అంటే. కరుణ అంటే వాళ్ళను మనము హృదయపూర్వకంగా వాళ్ళకు సహాయము చేయడమే కరుణ అంటే. అంతకు మించి ఇంకేమి లే. ఎవరైనా బాధపడుతున్నారు. ఆ బాధను ఆహ్, బాధ లేకుంటే గాయపడి ఉంటారు. లేదంటే దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వాళ్ళను మనం గుర్తించి వాళ్ళకు సహాయ సహకారాలు చేయడమే కరుణ అనేటువంటిది పత్రిజీ గారు అంతే. కరుణ అంటే దాని గురించి డెఫినిషన్ ఇవ్వడము జరిగిందనమాట. మరి ఇది విధంగా మనం కరుణ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు పత్రిజీ గారు. ఏం చెప్పాడంటే చంద్రశేఖర్ శర్మ అనేటువంటి ఒక పిరమిడ్ మాస్టరు ఒకాయన ఉండేవాడు. ఆయన స్నానం చేయటానికి పొయ్యి మీద వాటరు పెట్టుకొని ఉంటాడు. అప్పుడు తలుపు తడతారు. కొంతమంది తలుపు తట్టినప్పుడు ఈ తలుపు తీయటానికి పోయేటప్పుడు ఈ నీళ్లను దించి పక్కన పెట్టుకుందామని అనుకొని ఆ నీళ్లు పైన పడతాయి. పొరపాటున ఆ నీళ్లు ఒళ్ళంతా గాయ అదే కాలిపోద్దనమాట. ఆ వేడి నీటికి. అప్పుడేం చేస్తాడంటే ఆయన ఒక దుప్పటి కప్పుకొని పోయి వాకిలి తీసి "ఏమయ్యా ఏంది ఎందుకొచ్చావంటే, మేము ధ్యానం నేర్చుకోవటానికి వచ్చాము. మీరు ధ్యానం చెప్పాలంటే, రండి కూర్చోండని" వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు ధ్యానం చెప్పించి దుప్పటి కప్పుకొని అయన్నీ కనపడకుండా ఆ యొక్క బాధ ఉంటది. అయినా గాని ఆ బాధను కనపడనీయకుండా వాళ్ళకు ఆ ధ్యానం చెప్పి ఒక గంట ఆ తర్వాత వాళ్ళను పంపిస్తాను. పంపించి అప్పుడు దానికి ఏదో అది చూసుకుంటాం. ఆ నైటే ఆ యొక్క అవతార మహాబాబా కలలో అంటే అవతార మహాబాబా వచ్చి ఆయన వేడి పడినటువంటి బొబ్బలు ఉన్నాయి గదా! ఆ బొబ్బలు ఏమి లేకుండా తెల్లారాకు పోయినాయట. కరుణ అంటే అది వాళ్ళకు. ఆయన అంత బాధలో ఉన్నా గాని ఆయన ఏం చేశాడు, నేను నా ఒళ్ళు కాలింది ఇప్పుడు కాదు పో తర్వాత రండి చెప్పలా ఆయన. కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వాళ్ళకు ధ్యానము నేర్పించి పంపించాడనమాట. అది కరుణ అంటే అది. అలాగా ఉండాలనమాట. ఈ విధంగా కరుణా ధర్మాన్ని మనము ఆచరించాలా. ప్రతి ఒక్కరూ గూడా ఆ కరుణా ధర్మాన్ని ఆచరించాలా. మరి మహాభారత యుద్ధంలో అంపశయ్య మీద ఉంటాడు భీష్ముడు. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు రాజ రాజకీయ చతురతను నేర్పిస్తాడు. అది కరుణ. నేను అంపశయ్య మీద ఉన్నా నా శరీరం అంతా రక్తం కాగిపోతుంది. నేను బాధలో ఉన్నా నీకు నేను చెప్పలేనని అనలా. భీష్ముడు ఏం చెప్పాడు? అంపశయ్య మీద ఉన్నా గాని ఒళ్ళంతా బాణాలతో రక్తం కారుతున్నా గాని అడిగినప్పుడు ధర్మరాజు అడిగినప్పుడు ఆయనకు రాజకీయ చతురతను నేర్పించాడనమాట. అది కరుణ అంటే. కరుణా ధర్మం అంటే అదే అన్నమాట. మరి ఇందాక చెప్పుకున్నాం మనం. నిర్దాక్షిణ్యంగా సిలువ వేసినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు తన తో పక్కన ఉన్నటువంటి దొంగలను కూడా వీళ్ళు అమాయకులు వీళ్ళను రక్షించండి అని చెప్పడం. అది కరుణ అంటే. అది కరుణ. అసలైన కరుణామూర్తి యేసు క్రీస్తు. కాబట్టి ఇదంతా కరుణ. కరుణ అంటే మన ఈ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని, గాయపడినటువంటి వాళ్ళని, దయనీయ పరిస్థితుల్లో ఉన్నోళ్ళని రక్షించడము, సహాయం చేయడమే కరుణ. అంతే. కరుణ అంటే అంతకు మించి ఏమీ కాదు. కాబట్టి ఇది కరుణా ధర్మము ఇది. తర్వాత ధర్మము, కరుణా ధర్మం తర్వాత శాంత ధర్మము. శాంత ధర్మము. శాంతము. శాంతము లేక సౌఖ్యము లేదన్నట్టు. శాంతం లేకపోతే ఏమీ లేదు. అంతా శాంతం మీదనే ఆధారపడింది. శాంతము లేక సౌఖ్యం లేదని ఒక పాట కూడా సినిమా పాట కూడా ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా శాంత ధర్మాన్ని ఆచరించాలి. శాంత ధర్మము అనేది చాలా అంటే మనస్సు శాంతంగా ఉండడం. శాంత ధర్మం అంటే మనసు శాంతంగా ఉండడమే.
మనం ఎప్పుడు చిరాగ్గా ఉండకూడదు. కోపంతో ఉండకూడదు. ఎప్పుడు ప్రశాంతంగా మనసును శాంతంగా ఉండాల. ఈ కోపము, చిరాకొచ్చినప్పుడు ఓం శాంతి, శాంతి, శాంతి అనుకుంటా ఉంటాం మనం. శాంతి అంటే మనం ఎవరు తిట్టినా, ఏ లేకుంటే ఎవరు కొట్టినా మనం శాంతంగానే ఉండాల. దానికి ఉదాహరణ ఏం చెప్తాడు పత్రిజీ అంటే, ఆయన మహాజ్ఞాని గుర్జేపు అనేటువంటి ఆయన తన 11 సంవత్సరాల కొడుక్కు ఏం చెప్తాడంటే, "బాబు, నిన్ను ఎవరైనా కొడితే కొట్టు, తిడితే తిట్టు, చంపితే చంపాలని ఉంటే చంపు. కానీ" ఏం చెప్పాడు? "కానీ 24 గంటల తరువాత" ఇప్పుడు 24 గంటల తర్వాత చెయ్యి. నువ్వు కొట్టాలనిపిస్తే కొట్టు, తిట్టాలనిపిస్తే తిట్టు, చంపాలి ఏదైనా చెయ్యి. ఎప్పుడు చేస్తావు? వెంటనే రియాక్షన్ వద్దు. వాడు కొట్టాడు, నీకు కొట్టాలనిపిస్తది. వాడు తిట్టాడు, నీకు తిట్టాలనిపిస్తాడు. లేదు నీకు చంపాలనిపించిన చంపు. కానీ ఎప్పుడు అంటే 24 గంటల తరువాత. వెంటనే రియాక్షను వద్దు అంటాడు. అంటే ఏమని 24 గంటలు గడిచిపోయిందనుకో, ఆలోచన వస్తది. వాడు కొట్టడం వల్ల నాకేం వస్తది? నేను జైలు పాలవుతా, నా భార్య బిడ్డలు ఏమవుతారు? అనేటువంటి ఒక రియలైజేషన్ అనేటువంటిది మనసులో వస్తది. వాడు కొట్టంగానే మనం గూడా కొట్టడము, వాడు తిట్టంగానే మనం వెంటనే రియాక్షన్ అయితే అప్పుడు ప్రయోజనం శాంతం లేదు. ఆ శాంతము ఉన్నట్టు కాదు. కాబట్టి శాంతం వహించాల. పత్రిజీ గారు అదే చెప్పారు. ని ఈ ఉదాహరణ చెప్పారు. కాబట్టి మనము దీన్ని మనము ఆచరించాల. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వెంటనే రియాక్షన్ కాకుండా దాన్ని ఆలోచించి 24 గంటలు టైం ఇచ్చి ఆ తర్వాత దాని గురించి ఆలోచించాలా. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు పత్రిజీ గారు. ఒకసారి బుద్ధుడు భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక ధనవంతుడు, "నీకేం బుద్ధి ఉందా లేదా? దున్నపోతులా ఉండవు." ఆ! ఆడ అంటే ఈ రాజవంశీకుడు గదా! అందంగా బాగా పుష్టిగా బాగా అందంగా ఉండేవాడు గదా! "నీకేమి బాగున్నావు గదా! మరి అడుక్కోవడం ఏంది? కష్టపడి పని జేసి నువ్వు సంపాదించుకోవచ్చు కదా!" అని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఏం మాట్లాడడు బుద్ధుడు. కామ్‌గా వింటూ ఉంటాడు. ఏదేదో మాట్లాడి సిగ్గుందా? సిగ్గు లేదా? ఏదేదో మాట్లాడతాడు. తిట్టరాని తిట్లు తిడతాడు. చుట్టూ ఉన్న శిష్యుడికి భలే కోపమొచ్చేసింది. కోపమొచ్చినా శిష్యుడిని సముదాయిస్తాడు. ఆగు, ఆగు. ఈయనేమో చిరునవ్వుతో ఆనందంగా, శాంతంగా తిడుతున్నా ఆనందంగా చిరునవ్వుతో ఉన్నాడనమాట. సరే. ఆ తర్వాత ఈ ధనవంతుడు బుద్ధుడికి అంటే బుద్ధుని ముందు బుద్ధుడు అడిగాడు గదా! దానం ఇవ్వమని. తిట్టాడు. తిట్టిన తర్వాత ఆయన ఒక పావలా ఇవ్వబోతాడు బుద్ధుడికి. పావలా ఇవ్వబోతే బుద్ధుడు, "నాకు అవసరం లేదు. నువ్వే ఉంచుకో" అన్నాడు. నల్ల జేబులో యేసుకున్నాడు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, "పావలా ఎవరి దగ్గరుంది? నీ పావలా ఎవరి దగ్గరుంది? నా దగ్గరే, నా జేబులోనే ఉంది" అంటాడు. "నా పావలా నా దగ్గరే ఉంది." మరి ఇప్పుడు దాకా నువ్వు తిట్టావు గదా! ఇప్పుడు దాకా నువ్వు నన్ను తిట్టావు గదా! మరి ఆ తిట్లు ఎవరి దగ్గరుంటాయి? నా దగ్గరే ఉంటాయి. తిట్లు నా దగ్గరుంటాయి. అంటే అప్పటికి జ్ఞానోదయం అయింది. అతనికి జ్ఞానోదయం అయ్యి బుద్ధుడి కాళ్ళ మీద పడతాడనమాట. ఆ విధంగా శాంతంగా ఉండాలి. శాంత ధర్మం. బుద్ధుడి దగ్గర నుంచి మనము ఆ శాంత ధర్మాన్ని మనము నేర్చుకోవాలి. ఆ పావలా తీసుకోలేదు గదా! పావలా తీసుకోలేదు. ఎవరి దగ్గర ఉందంటే నా దగ్గర ఉన్నా. మరి నన్ను తిట్టావు గదా! మరి ఆ తిట్లు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? నేను స్వీకరించలేదు గదా! నేను పావలా స్వీకరిస్తే నాకు అదే నాకు వర్తించినట్టు ఆ సొమ్ము. లేదు నేను తీసుకోలేదు గదా! నీ తిట్టులు కూడా అదే నేను స్వీకరించలే.
కాబట్టి అవి ఎవరి దగ్గర ఉంటాయంటే నీ దగ్గర ఉంటాయి. అసలే ఒప్పుకున్నాడు. నా దగ్గరే ఉంటాయి. అప్పుడు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడనమాట. కాబట్టి ఇది ఈ యొక్క శాంత ధర్మము అనేటువంటిది మనం ప్రతి ఒక్కరము అలవరుచుకోవాలి. చీటికి మాటికి కోప్పడము, చిరాకు పడము, ఆవేశపడము అలాంటివి చేయకూడదు. ఈ శాంత ధర్మము అనేటువంటిది మనం ప్రతి ఒక్కరము దీన్ని శాంతంగా ఉండాలి. మనం పైగా ధ్యానం చేసేటువంటి వాళ్ళం. అస్సలు కోపం అనేటువంటిది, ఆవేశం అనేటువంటిది, చిరాకు అనేటువంటిది, చికాకు అనేటువంటిది ఉండదు. ఎవరు ఏమడిగినా నవ్వుతూ, చిరునవ్వుతో శాంతంగా సమాధానం చెప్పాలి. కొంతమంది మనల్ని చూసి రకరకాలుగా అంటుంటారు. అయినా కానీ మనం పట్టించుకోకూడదు. మనం ధ్యానం చెప్పని పోతే మీకు జీతం ఇస్తదా? మీకు డబ్బులు వస్తాయా? అదే, ఇదే అని అడుగుతా ఉంటారు. దానికి మన చిరునవ్వే సమాధానం. మనం చెప్పాల్సినటువంటి అవసరము ఏమీ లేదు. కాబట్టి రకరకాలు అడుగుతాడు. కొంతమంది మళ్ళీ పిచ్చోళ్ళు అంటారు. అనుకోని మనకేం పోయింది? పిచ్చోళ్ళు అనుకోని, వెర్రోళ్ళు అనుకోని, ఎంగలప్పలు అనుకోని, ఏమైనా అనుకోని. కాబట్టి ఎందుకు వాళ్ళ తప్పు కాదది. వాళ్ళ ఆత్మస్థాయి అది. కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజు ఇక్కడికి రావాల్సిందే కదా! వస్తారు వాళ్ళే. అంటే మనం రియాక్ట్ అయ్యామనుకో, వాళ్ళు జ్ఞానోదయం కలగదు. ఒరేయ్! ఈళ్ళు మనం ఏమంటున్నా గాని చలించడం లేదు. అంటే వాడి ఆలోచన వస్తది వాడికి. ఎందుకు వీళ్ళు అంటే వాళ్ళు ధ్యానం చేయడం వల్ల వాళ్ళకు ఆ ఓపిక, ఆ శాంతము అది ఉంది. ఇదేదో ధ్యానం బాగుందే అనే ఆలోచనలో వాళ్ళకు కలుగుద్దనమాట. ఆ భావన అనేటువంటిది వస్తుంది. మనము రియాక్ట్ అయ్యామనుకో, అప్పుడు గాడిద గుర్రం 2 ఒకటే అవుద్ది. అప్పుడు ప్రయోజనము లేదనమాట. కాబట్టి ఎప్పుడు గూడా శాంతంగా ఉండాల. తర్వాత ధర్మము, ఆరోగ్య ధర్మము. ఆరోగ్య ధర్మము. మరి ఈ ఆరోగ్య ధర్మము అనేటువంటిది గూడా చాలా ముఖ్యమైనటువంటి ధర్మము. ఈ ఆరోగ్య ధర్మాన్ని గురించి యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నారు భగవద్గీతలో. ఈ పత్రి సార్ చాలా సార్లు దీని గురించి చెప్తారు. వివరించి చాలా చక్కగా చెప్తారన్నమాట. చాలా చక్కగా చేస్తారు. అన్నీ యుక్తంగా, అన్నీ యుక్తం. ఆహారం యుక్తం, విహారం యుక్తం, మన చేష్టలు, పనులు యుక్తం, ఆ! మన నిద్ర యుక్తం, మన మెళకువ యుక్తం. అన్నీ యుక్తమే. అన్నీ యుక్తంగా ఉండాలా. ఆయన 9 విధాలైన జీవన విధాలను గూడా చెప్తాడాయన. యుక్తాహారం, మితాహారం, నిరాహారం. యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. యుక్త యోషణం, మిత యోషణం, నిర్యోషణం. లంకనం, పరమౌషధం అనే టాపిక్‌లు చాలా చక్కగా పత్రిజీ గారు ఇస్తున్నారు. అంటే ఈ ఆరోగ్య ధర్మాన్ని పాటించాలి. ఆరోగ్య ధర్మం అంటే శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం వల్ల శరీరానికి అనేక రుగ్మతలు మనం చెప్పేది కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే రిపోర్ట్ ఇచ్చింది. మాంసాహారం తినడం వల్ల 239 ఎన్నో కొన్ని జబ్బులు మూల కారణం మాంసాహారమేనని. కాబట్టి శాకాహారం ఈ ఆరోగ్య ధర్మాన్ని మనం పాటించాలి. మన యొక్క శరీరము శాకాహారానికి తగినట్టుగా ఉంది. మాంసాహారానికి తగినట్టుగా లేదు మంది. ఆ మాంసాహార జంతువులు చూస్తే మనకు అర్థమవుద్ది. వాటి కూర పండ్లు, కాళ్ళ గోర్లు ఇవన్నీ ఉండయి. అంటే ఆ మాంసాహారాన్ని చీల్చి తినటానికి అనువుగా అది ఉంది. మనకు అటువంటివి లేవు గదా! మనం శాకాహారం తింటే 8 గంటల్లో, 12 గంటల్లో మనకు జీర్ణం అవుద్ది. అదే మాంసాహారం తిన్నామనుకో 3 రోజుల్లో, 4 రోజుల్లో గూడా జీర్ణం కాదు. ఎందుకంటే నాకు బాగా అనుభవం. నేను ఇంతకు మాంసాహారం బాగా తినేవాడిని గదా! ఆ మాంసాహారం తిన్నప్పుడు అప్పటికి, ఇప్పటికి నాకు ఆ తేడా అనేది కనిపిస్తుంది. ఆ! మరి బాధ అంటే ఒక రకమైనటువంటి తినేటప్పుడు తింటాం ఆశగా. కాబట్టి తిన్న తర్వాత జీర్ణం కాదు. జీర్ణం కాక బాధలు పడాలి. తెప్పులు రావడము, అయి రావడము, ఈ రావడము, కడుపు నొప్పి రావడము. ఆ! ఇయన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి శాకాహారం మనం సాత్విక ఆహారం.
అందులో శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలా. శుద్ధ సాత్విక ఆహారం. కాబట్టి మనం మన శరీరం పట్ల మనం సరిగ్గా వ్యవహరించాల. ఈ శరీరం ఉంటే కదా మనం ధ్యానం చేసినా, శాకాహారం చేసినా, ఇంకోటి చేసినా ముందు శరీరం ఉండాలి గదా! శరీరం ఉండాల. ముందు ఆసనంలో కూర్చోవాలంటే శరీరం సరిగ్గా లేకుంటే నువ్వు ఏడ కూర్చుంటే నువ్వు కూర్చోలేవు కదా! కాబట్టి ముందు శరీరాన్ని కాపాడుకోవాల. ఈ శరీరాన్ని కాపాడుకుంటే మిగతాయన్నీ వాటంతట అవే వస్తాయి. కాబట్టి శాఖ ఈ ఆరోగ్య ధర్మాన్ని మనము పాటించాలా. అంటే శుద్ధ సాత్విక ఆహారము తీసుకోవాలా. మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటాం. తప్పదు కొంతమందికి భార్యాభర్తలిద్దరూ ఎంప్లాయీస్ వెళ్ళిపోవాలా. రోజు చేసుకోవాలంటే వీలు కాదు. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడము ఆహ్, ఒకరోజు దోసపిండి అది 3 రోజులు, 4 రోజులు ఉంటది. ఒకరోజు చేసిన కూర 3 రోజులు, 4 రోజులు అది తింటా ఉంటారు. అవి ఆరోగ్యం అంటే రజోగుణాన్ని, సత్వగుణాన్ని కలుగజేస్తాయి కాబట్టి అటువంటివి తినకూడదు. పత్రిజ్ గారు ఇంకేం చెప్పారు? వెల్లుల్లి, మష్రూమ్స్ వీటిని కూడా తినకూడదు అంటారు. అంటే ఈ వెల్లుల్లి, మష్రూమ్స్ ఈ వీటి వలన కూడా మనకు అతమో రజో గుణాల ప్రభావము ఉంటుంది. కాబట్టి ఇవి కూడా తినొద్దు. వారానికి ఒకసారి ఉపవాసము ఉండండి అని చెప్తానన్నమాట. అంటే మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటే మనం అంత బాగా ఉంటామన్నమాట. మన శరీరానికి విశ్రాంతి కూడా ఇవ్వాలా. కాబట్టి ఈ శరీరాన్ని మనం గాని మితాహారం తీసుకొని చక్కగా సాత్విక ఆహారం, శాకాహారం తీసుకుంటే ఏ డాక్టరు అవసరం లేదు. నువ్వు అమితంగా దీన్ని ఇది చేస్తే నిన్ను ఏ డాక్టర్ రక్షించలేడంటాడు పత్రిజీ. నువ్వు మితంగా తింటే, నువ్వు ఆహార నియమాన్ని పాటిస్తే, ఆహార ధర్మాన్ని పాటిస్తే ఏ డాక్టరు అవసరం లేదు. దాన్ని అతిక్రమిస్తే ఏ డాక్టరు నిన్ను రక్షించలేడు అని చెప్తానన్నమాట. తర్వాత స్వాధ్యాయ ధర్మము. స్వాధ్యాయ ధర్మం. ఈ స్వాధ్యాయ ధర్మము మరి ఈ పాటించమన్నాడు. పత్రిజీ గారు 1,00,000 పుస్తకాలు చదివాడంట. ఈ పా స్వాధ్యాయ ధర్మం వల్ల ఏమవుతుందంటే మనకు జ్ఞానం వస్తుంది. స్వాధ్యాయ ధర్మం వల్ల మనం జ్ఞానం అనేటువంటిది వస్తుంది. పత్రిజీ గారు కొన్ని పుస్తకాలు మనకు సజెస్ట్ చేశారు. ఈ చేత్ పుస్తకాలు, రామ్తా విజ్ఞానము, తర్వాత ఆహ్, ఈ యొక్క సీతాయనము, యశోధరాయణము ఈ చాలా పుస్తకాలు రకరకాల భాషల్లో ఉండేటువంటి ఆ పుస్తకాలన్నిటిని కూడా తెలుగులోకి తర్జుమా చేసి మరి మనందరికి కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వటానికి పని చేశారు. చాలా మంచి పని చేశారన్నమాట. అంటే ఇప్పుడు మన పత్రిజీ గారికి మిగతా గురువులకు ఒక తేడా ఉంది. అదేంటంటే పత్రిజీ గారు మన సంస్థ పుస్తకాలే నేను రాసిన పుస్తకాలే చదవమని చెప్పలా. మిగతా వాళ్ళు ఆ సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే సజెస్ట్ చేస్తారు. కానీ మన పత్రిజీ గారు అలా గాదు. నీకు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి నువ్వు నేర్చుకో. ప్రతి ఒక్కరి పుస్తకాలు చదువు అని చెప్తాడనమాట. మరి అంతటి గొప్ప వ్యక్తి నిజంగా మనం చూడలేము. ఆయన ఉన్నప్పుడు మనం నిజంగా ఆయన కాలంలో మనం ఉండడం అనేది మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం. ఎంత గొప్ప అదృష్టం మంది అని చెప్పుకోవాలా. అటువంటి గొప్ప గురువు మనకు దొరకడం అనేటువంటిది మనకు ఎంతో గొప్ప వరమని మనము చెప్పుకోవాలి. ఆయన అందరి దగ్గర పోయి నేర్చుకోనట్లు. ఆ! మీ శ్వాసే మీ గురువు అంటాడు. పదాలు పట్టుకోవద్దు. పదాలు పట్టుకోండి. పాదాలు పట్టుకోవద్దు అంటాడు. ఎంత గొప్ప వ్యక్తి. స్వాధ్యాయుని గురించి చక్కగా చెప్పాడు. ఆయన 1,00,000 పుస్తకాలు చదివాడు. ఆ 1,00,000 పుస్తకాల సారాంశాన్ని తులసీదళం 1, తులసీదళం 2, తులసి వనం ఈ పుస్తకాల్లో అంతా కూడా రంగరించి ఆ యొక్క యశస్సునంతా అందులో పెట్టాడు. ఆ పుస్తకాలు చదివితే చాలు. జ్ఞానం వచ్చేస్తుంది. తులసీదళం 1, తులసీదళం 2 తులసి వనం చదివితే చాలు. అన్ని అస్సలు ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు గాని, యోగులు గాని, ఋషులు గాని, వే వేదాలను గాని ఆహ్, ఆహ్, అన్నీ భారతం, రామాయణం ఒకటేమిటి మొత్తం కలగలిపి పెట్టాడు అందులో. మొత్తం ఉంది. అంత జ్ఞానం అందులోనే చిన్న పాయింట్లు. ఒక పాయింట్లు చిన్నవి అయినా గాని అందులో గొప్ప అంతరార్థము ఉంది. ఆ విధంగా ఈయన స్వాధ్యాయానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అందరూ కూడా పుస్తకాలు చదవండి. ఆ జ్ఞానాన్ని పొందండి అని చెప్తున్నమాట. ఈ 18 ఆదర్శ సూత్రాల్లో కూడా ఈ స్వాధ్యాయం రెండో సూత్రం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదవండి. ఈ పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతది? ధియో యోన ప్రచోదయాత్. అంటే అంటే ఏంది? మన బుద్ధి, మన బుర్ర, ఈ మేధస్సు. ఇది ఈ మేధస్సుకు, ఈ బుర్రకు మనం మన జ్ఞానం ఉండాలంటే ఏం చేయాలా? పుస్తకాలు చదవాల. ఈ ఈ బుర్రకు. దానికి మార్గం ఏంది? స్వాధ్యాయం. స్వాధ్యాయం ద్వారానే. కాబట్టి చాలా మంది ఉండ్రు. జన్ రాబర్ట్స్, లిండా గుడ్మెన్ అని, అంటే ఆ తర్వాత షెర్లీ మెక్‌లీన్ అని రకరకాలోళ్ళు ఉండ్రు. ఆ! ఆహ్, రి రిచర్డ్ బాక్, ఈళ్ళంతా పుస్తకాలు ఉన్నాయి. ఈ రిచర్డ్ బాకు, జొనాథన్ ఆహ్, అనే ఒక బుక్ ఉంది. హ్మ్. జొ జొనాథన్ లివింగ్‌స్టన్ సేగల్ అనేటువంటి బుక్కు. ఆ! అది చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు. తర్వాత చాలా పుస్తకాలు తెలుగులోకి అనువదించారు కాబట్టి, మరి ఈ పుస్తకాలు చదవడం వల్లగా, ఈ స్వాధ్యాయం వల్ల మనకు ఈ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. తర్వాతది వినయ ధర్మము. వినయ ధర్మం. వినయ ధర్మం ఇది అంటే మామూలుగా మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమన్నారు. కాబట్టి వినయంగా ఉండాల. మనం ప్రతి ఒక్కరము ఎదుటి వాళ్ళతో ఎప్పుడూ వినయంగా ఉండాలా. ఈ ప్రాపంచిక విద్య నేర్చుకున్నోళ్ళు వాళ్ళ అహంకారంతో ఉంటారు. నేను ఎంఏ, నేను డాక్టర్‌ని, నేను ఇంజినీర్‌ని, నేను సైంటిస్ట్‌ని అనే అహంభావం ప్రొఫెసరు. కానీ ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నోళ్ళు చాలా వినయంగా ఉంటారు. ఆధ్యాత్మిక విద్య అంటే ఈ ధ్యానం చేసి సకారం, పిరమిడ్‌లో ధ్యానం చేసేవాళ్ళు చాలా వినయంగా ఈ ధర్మాన్ని పాటిస్తారనమాట. కాబట్టి ఆ ప్రాపంచిక విద్యకు, ఆధ్యాత్మిక విద్యకు తేడా ఉంది. అక్కడ వాళ్ళేంటంటే అహంకారంతో, అహంభావంతో నేనే గొప్ప, నాకు మించినోళ్ళు లేరనేటువంటి అహంభావంతో ఉంటారు. ఇక్కడ ఈ వినయ ధర్మం అంటే ఈ ఆధ్యాత్మికత విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలా వినయంగా ఉంటారు. ఎంత స్వాధ్యాయం చేస్తే అంత వినయం. ఎంత సజ్జన సాంగత్యం చేస్తే అంత వినయం. ఎంత ధ్యానం చేస్తే అంత వినయము. ఆ విధంగా వినయము ఆహ్, ఎన్నో అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తది. వినయం అనేటువంటిది ఉంటే అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యము సాధ్యము అవుతుందనమాట. కాబట్టి వినయము అనేటువంటిది ఒక గొప్ప ధర్మం. ఈ వినయానికి ఒక ఉదాహరణ చెప్తాడు. భీష్మాచార్యులు యుద్ధంలో ఆయనకి ఎదురు ఎవరు లేరు. పాండవ సైన్యమంతా నశించిపోతా ఉంది. రోజుకు రోజుకు నశించిపోతా ఉంది. కృష్ణుడు చెప్తాడు, "ఒరేయ్ నాయనా, భీష్ముడు ఉన్నంత వరకు జయించలేము. మరి భీష్ముడి దగ్గరికి వెళ్లి వినయంతో ఆయన పాదాలకు నమస్కరించి, నీ జన్మ రహస్యం అంటే నీ సావు రహస్యం ఏందో చెప్పమని అడగండి" అని చెప్తాడనమాట. అప్పుడు పాండవులు వినయంగా పోయేసి, "నువ్వు ఉన్నంత వరకు మేము జయించలేము" అని కాళ్ళ దగ్గర మొక్కి వినయంగా అడిగితే, అప్పుడు చెప్తాడు భీష్ముడు తన ఆ యొక్క మరణ రహస్యాన్ని. ఇచ్చా మరణం కదా అనుకుంటే ఎవరు చంపలేరు ఆయన్ని. అప్పుడు తన రహస్యాన్ని చెప్తాడు. "ఒక శిఖండిని తీసుకొని రండి నాయనా, ఒక నపుంసకుడిని తీసుకొని నాకు ఎదురుగా పెడితే నేను అసలు సన్యాసం చేస్తాను" అంటాడు. అంటే వినయంగా అడిగారు కాబట్టి చెప్పాడు. లేకపోతే మామూలుగా దౌర్జన్యంగా పోయి అహంకారంగా "నువ్వు అడిగితే నువ్వు చెప్పు నీ మరణ రహస్యం ఏదో" చెప్తారా? చెప్పరు కదా! అది వినయ ధర్మము. తర్వాత దాన ధర్మం. లాస్ట్ 9వది దాన ధర్మము. ఈ దా అన్ని ధర్మాల చివరిదిది దాన ధర్మాలు. అంటే మన దగ్గర ఏది ఉంటే దాన్ని మన అవసరానికి ఉంచుకొని మిగతాది దానము చెయ్యాలా. మన దగ్గర ఏదున్నా మన దానము చేయాలా. మన దగ్గర డబ్బుంటే డబ్బు దానం చేయొచ్చు. మన దగ్గర ధ్యానం ఉంటే ధ్యానాన్ని చేయొచ్చు. జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని చేయొచ్చు. మన దగ్గర ఏది ఉంటే దాన్ని మనము దానము చేయాలా. ఇది దాన ధర్మము. అంటే ఆహ్, ఇది ఇది దాన ధర్మము అనేటువంటిది. మన ప్రతి దాని ఇప్పుడు మనం కష్టాల్లో రేపు 21 తేదీ నుంచి ఆహ్, కర్తాల్లో 11 రోజులు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది. దానికి లక్షలాది మంది వస్తారు. సో, వాళ్ళందరికీ అన్నదానం చేయాలి కదా! అన్నప్రసాదం పెట్టాలా? దానికి దానం చేయాల. మన చేతనంత వరకు దానం చేయాలా. దానం చే ఈ మనం ఇతరుల దగ్గరికి పోయేసి ఆహ్, విరాళాలను స్వీకరించి పంచేయించే ఏర్పాట్లు చేయాల.
మన దగ్గర ఉన్నది మనం ఇవ్వడము, ఇతరుల దగ్గర ఇప్పించడము. ఇది కాబట్టి ఈ విధంగా మనము దాన ధర్మం కూడా చేయాలా. కాబట్టి ఇవి పత్రిజీ గారు మనకు అందించినటువంటి గొప్ప ఈ నవవిధ ధర్మాలు. ఈ నవవిధ ధర్మాలు గాని మనం పాటిస్తే మన జీవితంలో ఆనందంగా మనము జీవించడం. ఎటువంటి దుఃఖం లేకుండా ఆనందంగా మనము జీవించం. ఆ పత్రిజీ గారికి ఎంత చేసినా మనం ఆయన రుణము తీర్చుకోలేనటువంటి మహానుభావుడు. మనకెంతో జ్ఞానాన్ని అందించాడు. మన చీకటి బ్రతుకుల్ని వెలుగులోకి తెచ్చిన మహానుభావుడికి ఒక్కసారి మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన ఛానల్కు వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్.